ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో ప్రార్థన యొక్క విశిష్టమైన సంగతుల కోసం మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈరోజు ప్రభు ప్రార్థించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ప్రార్థనతో ఆయన అనుబంధాన్ని, సహవాసాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, సరైన ప్రార్థన చేయకపోతే బ్రతుకులు ఎంత పోరాటంతో కూడినవిగా ఉంటాయో పేతురు జీవితంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు శిష్యులలో పేతురు కంటే త్వరగా స్పందించేటువంటి శిష్యుడు ఇంకొకరు కనబడరు. ఏ విషయానికైనా త్వరగా స్పందించి ప్రభువుతో మాట్లాడే ధైర్యం ఉన్నవాడు పేతురే. అందుకే ప్రభు పేతురుతోనే తన వ్యక్తిగతమైన ప్రార్థనా సంగతులను పంచుకోవడానికి ఇష్టపడ్డారేమో అనిపిస్తుంది. ఆయన ఏ ప్రముఖమైన కార్యము చేయాల్సి వచ్చినా పేతురును వెంట పెట్టుకుని వెళ్ళినట్లు చూస్తాం. మీరు గమనిస్తే సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించడానికి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకెళ్ళాడు. ప్రభు యొక్క శక్తి ఎంత పరిపూర్ణమైందో చూసే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. ఇది మార్కు సువార్త 5వ అధ్యాయంలో 37 వచనం 38 వచనాల్లో చూస్తాం. ప్రభు రూపాంతరం పొందేటప్పుడు తాబోరు పర్వతం మీదకి వెళ్ళి మహిమ రూపులోకి మారేటప్పుడు చేసే ప్రార్థన కూడా గమనించే అవకాశం పేతురుకు కలిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం. అక్కడ పేతురు మోషే ఏలియాలను చూచి పర్ణశాలను కట్టేసుకుందాం, ఇక్కడే ఉందాం అన్నట్టు మాట్లాడాడు తప్ప ప్రభువు చేసిన ప్రార్థన కానీ, భక్తులు ప్రభువుతో మాట్లాడిన మాటలు కానీ ఏమీ గ్రహించలేకపోయాడని నాకు అనిపిస్తూ ఉంటుంది. చివరికి ప్రభు గెత్సెమనే తోటలో శిలువకు ముందు ప్రభు సన్నిధిలో తన్ను తాను, తండ్రి సన్నిధిలో తన్ను తాను దైవచిత్తం తెలుసుకోవడానికి చేసిన పోరాటపు ప్రార్థనలో కూడా మీరు గమనిస్తే ఈ ముగ్గురే దగ్గరగా ఉండేట్లు అవకాశం ఇచ్చాడు. నిద్రపోవడం గమనించిన ప్రభు వారి దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎందుకు ప్రభువు తన పోరాటాన్ని వీళ్లకు చూపించారు అన్న విషయం అప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. లూకా, మత్తయి భక్తులు ప్రభువు చేసిన హెచ్చరికను చెప్పారు. మార్కు సువార్తలు అయితే 14వ అధ్యాయం 37వ వచనంలో సీమోనుతో ప్రభువు మాట్లాడినట్లుగా ఉంటది. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పిన మాటలు రాయబడ్డాయి. అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు, అందులో 3 దగ్గరగా ఉన్నారు. కానీ ప్రభు సీమోను టార్గెట్ చేసి మాట్లాడినట్లుగా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే సీమోను పేతురు మీద ప్రభువుకు గొప్ప ఆశ ఉంది. నీ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవబడవు అని పేతురుకున్న గ్రహింపు ఎంత ఉత్తమమైనదో, ఏ గ్రహింపు మీద దేవుని సంఘము కట్టబడుతుందో మత్తయి సువార్త 16వ అధ్యాయం 17, 18 వచనాల్లో చెప్పారు. అంతేకాదు పేతురుతో ప్రభువు చెప్పిన మాట మరొకటి గుర్తు చేస్తాను. సాతాను మిమ్మల్ని గోధుమలు జల్లించినట్లు జల్లించాలని కోరుకున్నాడు,
అయితే సీమోను, నేను నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని తండ్రిని వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అని లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 మాటల్లో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వరుసగా ఇవన్నీ చూస్తే ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించే అవకాశం పేతురుకు వచ్చింది. ప్రభు శక్తిని గమనించే అవకాశం పేతురుకు వచ్చింది. ప్రభు రూపాంతర మహిమను చూసే అవకాశం పేతురుకు వచ్చింది. పోరాటాల్లో గెలవడానికి ప్రార్థనే అవసరం అన్న విషయం పేతురు ఎదుట నిరూపణ చేయబడింది. అపవాది పట్టుకొని జల్లించాలనుకునేటువంటి ప్రక్రియలో తప్పించుకోవడానికి ప్రార్థనే ఆధారమని ప్రభువు చెప్పారు. ఇంత చెప్పినా పేతురుకు ప్రార్థన అలవాటు కాలేదు. ఇది చాలా దుఃఖకరమైన విషయం అండి. ఈరోజు కొన్ని వందల ప్రసంగాలు వింటున్నా కూడా, ఎన్నో బలమైన మాటలు మనసుకు బోధపడేలా ప్రకటించబడుతున్నా కూడా కొంతమంది వ్యక్తిగతమైన ప్రార్థనా సమయాలు కట్టుకోరు. ప్రియులారా, అది చాలా భయంకరమైన బలహీనమైన స్థితి. ఈ ఉదయకాలం నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ప్రార్థనా సమయాన్ని పెంచుకో, ప్రార్థన అంశాలు పెంచుకో, ప్రార్థనా శక్తిని సంపాదించుకో. అప్పుడు నీ బ్రతుకులో కొరత లేని స్థితి ఉంటుంది. ఇంత చేసి పేతురుకు ప్రభు ఎన్ని చూపించినా పేతురు ఆ అనుభవాన్ని కలిగి లేకపోయిన కారణం చేత పేతురు జీవితంలో ఎన్ని అపసవ్యస్థితులు ఉన్నాయో మీకు జ్ఞాపకం చేస్తాను నేను. పేతురుకు ప్రార్థన అభ్యాసం లేకపోయింది. అందుకే ప్రభు గారు చాలా బలమైన మాటలు చెప్పాడుగా నిలవబెట్టుకోలేకపోయాడు. మరణమైతే మరణానికి, చెర అయితే చెరకు నీతో వచ్చేస్తాను అన్నాడు తప్ప ప్రభువును పట్టుకోగానే తప్పించుకొని పారిపోయాడు. ఉద్రేకపడి కత్తి తీసుకొని శత్రువును నరకబోయాడే తప్ప ఆ తర్వాత ప్రభువు పడే శ్రమను కొంచెం కూడా పంచుకోలేకపోయాడు. కనుక ప్రార్థన మాటల్లోనే కానీ క్రియల్లో లేనివారు, నో ప్రేయర్ పీపుల్ ఆర్ లెస్ ప్రేయర్ పీపుల్, ప్రార్థనే చేయకుండా లేకపోతే చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ బ్రతికే వ్యక్తులు, అవసరార్థమై ప్రార్థన చేసే వ్యక్తులు, వారి జీవితాల్లో చాలా బలహీనంగా ఉంటారు. పేతురు యొక్క జీవితంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన లేకపోతే కలిగేటువంటి కార్యాలలో ఒకటి, మత్తయి సువార్త 26:51లో మనం చదువుతాం. పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగ నరికెను. అంటే మితిమీరిన కోపం. అసలు పేతురు చెవులు ముక్కులు కోయడానికి కత్తి తీయలేదు. మీరేమనుకుంటున్నారో? శత్రువు తల నరకడానికి కత్తి తీశాడు. ఆ సైనికుడు తప్పించుకున్నాడు కనుక చెవి తెగింది అని నేను భావిస్తున్నాను. అంటే పేతురు ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు క్షమాపణ గుణాన్ని గమనించాల్సినాడు, ప్రభువును వెన్నంటి నడిచినోడు ప్రాణం తీసేంత ఉగ్రమైన కోపానికి గురయ్యాడు. కోపపరుడు గాని పాపము చేయకుడని భక్త పౌలు నేర్పించారు. ప్రార్థన చేస్తున్న కోపమనే ఆ భయంకర అవలక్షణం ఏలుబడి చేస్తుంది అంటే నీ ప్రార్థన సరైంది కాదు. కొందరు ఊరకనే కోపపడిపోతారు, కళ్ళు ఎర్రబడిపోతాయి, ముక్కు పుటాలు అదిరిపోతాయి, విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతారు. కనుక ప్రార్థన లేకపోతే ఇక్కడ కోపము సుఖ నివాసం చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పోనీ అంత కోపం ఉన్నవాడు కొనసాగించగలిగాడా అంటే తాటాకు మంటల కోపం చల్లారిపోయి కోపం స్థానంలో పిరికితనం వచ్చేసింది. 56వ వచనంలో చదువుతాం, శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి పారిపోయారు అని. పారిపోయిన వాళ్ళు ఒకళ్ళు పేతురు లేకుండా ఉంటే బాగుండేది. పేతురు కూడా పారిపోయాడు. అంటే
పిరికితనం. ప్రభుందు ప్రియులారా, ఇక రెండవది, ప్రార్థన ఎవరికైతే ఉండదో, లేదా ఎవరైతే యుక్తమైన నిజమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండరు, ప్రధానికి భయపడిపోతారు. కలొస్తే భయం, కంటికి కనబడకపోతే భయం, కష్టం వస్తుందంటే భయం, చిన్న చిన్న పోరాటాలు కూడా ఎదుర్కోలేని నిస్సహాయులు అయిపోతారు. భక్త పౌలు అంటాడు, మా శక్తి దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది అంటాడు. కోటగోడలు కూల్చేస్తాం, మాకంత శక్తి ఉంది. మేము చూడ్డానికి బలహీనంగా కనబడుతున్నామేమో కానీ మాకున్న శక్తి చిన్నది కాదు. శరీరంగా కనబడుతున్నాం, ఈ శరీర ప్రకారం యుద్ధం చెయ్యం. మా యుద్ధాయుధాలన్నీ శరీర సంబంధమైనవి కావు. కోటగోడలు కూల్చే అంత బలం మా దగ్గర ఉంది. వితర్కాలు, దైవజ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని పడద్రోయగలం. ఆలోచనలు క్రీస్తుకు లోబడేలా చెరపట్టగలం అంటాడు. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు ఈ మాటలుంటాయి. ప్రియులారా, ప్రార్థించే వారి యొక్క ఆలోచన శక్తి బలంగా ఉంటుంది. తుఫాను మధ్యలో కూడా నిలదొక్కుగిన సత్తువ ఉంటుంది. కనుక ప్రార్థన లేమి ఒక వ్యక్తి యొక్క మానసిక స్థైర్యాన్ని కూల్చేసి పిరికివాడిని చేస్తుంది. పేతురే దానికి చక్కని ఉదాహరణ. ఇక ప్రార్థనలేమి కలుగ చేసేటువంటి మరొక లక్షణం అబద్ధాలు. పిరికివాళ్ళ పారిపోయిన పేతురు ఏం జరుగుతుందో చూడాలని వెనకెనకే వెళ్ళాడు. మనకు తెలుసు, ముమ్మారు పేతురును అక్కడ ఉన్నవారు గుర్తుపెట్టారు. నువ్వు వారిలో ఒకడో కదా అన్నారు. పేతురైతే నిర్దాక్షిణ్యంగా అబద్ధమాడేశాడు. మీరు చెప్పేది ఏంటో నాకు తెలియదు అన్నాడు. నేను ఎప్పుడు ఆయనతో ఉండలేదన్నాడు. ఒట్టు పెట్టుకుంటాడు. ఈ మాటలు మనం అదే అధ్యాయం 69వ వచనంలో చూస్తాం, 71వ వచనంలో చూస్తాం, 70వ వచనంలో చూస్తాం. ప్రియులారా, 3వ లక్షణం అబద్ధం. ఇక 4వ లక్షణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ప్రార్థన ఉండదో భయం ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన ఉండదో అనుమానం ఉంటుంది. అనుమానం, భయం మనుషులు ఏలుబడి చేస్తే ప్రచ్చిన దానికి భయమే, ప్రచ్చిన దానికి అనుమానమే. అందుకే ప్రార్థన మన జీవితాలకు అత్యంత శ్రేష్టమైనది కావాలి. ప్రార్థనా సమయాలు పెరిగే కొలది మన జీవితంలోంచి అనుమానం పోతుంది. ఈరోజు చాలామందికి ప్రార్థిస్తారు కానీ ఆ ప్రార్థన వల్ల కలిగేటువంటి మానసిక నిబ్బరం ఉండదు. ఓసారి దేవునితో చెప్పుకున్నాము అంటే ఆయన మన జీవితాలలో సమస్త కార్యాలు జరిగించగల సమర్థుడని నమ్మాలి. చూడండి, పేతురు భక్తుని జీవితంలో ప్రభువుతో ఉన్నటువంటి ఆ వ్యక్తిగతమైన బంధము ఎంత లోతైందిగా ఉందో దాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయిన కారణం చేత తన బ్రతుకులో నమ్మలేని తరం కూడా వచ్చేసింది. అనుమానం అది తనతో ఉన్నవారిలో ప్రాకిపోయేలా చేసింది. సమాధిలో ఉన్న ప్రభు తండ్రి చేత లేపబడ్డాడు. పేతురు ముందుగా పరిగెత్తికెళ్ళి సమాధిలో తొంగి చూశాడు. వచ్చి శిష్యులకు చెప్పారు. కానీ ఆ మాటలు తనతో కూడా తోమ నమ్మలేదు. నమ్మలేకపోవడం గల కారణం పేతురు చెప్పలేకపోవడం సరిగ్గా, శిష్యులు చెప్పలేకపోవడం సరిగ్గా.
ప్రార్థన లేనివాడు ప్రభువును సరిగ్గా గ్రహించలేడు. స్పష్టత ఉండదండి. దేవుని కొరకు చెప్దామనే ప్రయత్నం చేస్తాం కానీ ఆయనతో మనకు అనుభవం సమర్థవంతమైనది కాదు కనుక సరిగ్గా చెప్పలేము. ప్రియులారా, ఇక మరొక లక్షణం చెప్తాను. ప్రార్థన బలహీనంగా ఉండడం వలన ఆరాధిస్తాం కానీ ఆరాధన విశ్వాసంతో కూడిన ఆరాధన ఉండదు. ప్రార్థించే వారికి ప్రభువుతో బంధం ఉంటుంది. ఆ బంధం బలమైనదిగా ఉంటుంది. వారి అంతరంగాల్లో ప్రభు ఏలుబడి చేస్తూ ఉంటాడు. వారు పాడినా, ఆరాధించినా, ప్రార్థించినా కూడా విశ్వాసయుక్తమైన స్థితే ఉంటుంది. ఏమండి, మీరు చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు గలిలయ కొండ ప్రాంతంలో. 17వ వచనంలో ఉంది, 28-17లో వారు ఆయన చూచి ఆయన మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరేనుంది. అంటే మ్రొక్కడం ఆరాధన, కానీ సందేహం కూడా కలిసే ఉంది, అనుమానం ఉంది. ఏదో చెప్పినట్టే చెప్పి ఆరాధించినట్టే ఆరాధించి ప్రభుతో ఉన్నట్టే ఉండి ప్రభుతో నిజంగా హృదయాలు కలగలుపుకోలేని పరిస్థితి ప్రార్థన లేని వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ నాకరిగో మాట చెప్పనివ్వండి. 3 రోజులు అయ్యింది. ఇన్ని అనుభవాలు ప్రభు అనుగ్రహించినా సీమోను పేతురు భవిష్యత్తు మీద భయం పోలేదు. ప్రభు ఉన్నాడు, బాగానే చలామయ్యాం. ఇప్పుడు ప్రభు లేడు, మనతో మనం ఎలా బ్రతకాలని బెంగ వచ్చేసింది. యోహాను 21:3లో నేను చదివించిన మాట పేతురు తెగించి చెప్పేశాడు, నేను చేపలు పడ్డానికి వెళ్ళిపోతున్నానని. తాను ఒక్కడే వెళ్ళిపోయాడా అంటే ఆ మాటలు ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఇంతకుముందు చెప్తే ఎవరు నమ్మలేదు ప్రభువు లేచాడని, అప్పుడు చెప్పలేకపోయాడు. ఇప్పుడు చేపలు పడ్డానికి కూడా వెళ్ళిపోతానంటే ప్రజల హృదయాల్లో నమ్మకాన్ని కలిగించాడు. అంటే అపనమ్మకంతో కూడిన భక్తి జీవితంలో ప్రార్థనా రాహిత్యం వలన ప్రజలను త్వరగా పాడు చేసే గుణం వచ్చేస్తుంది. ప్రార్థన లేనోడు త్వరగా ప్రజలను పాడు చేసేస్తాడు. పాడైపోయినటువంటి పదార్థం లాంటాడు వాడు. ఒక కుళ్ళిపోయిన పండ్ల మధ్యలో పెడితే పళ్ళన్నీ కుళ్ళిపోయినట్టు సరైన ప్రార్థన లేనోడు అలాగే చేస్తాడు. అంతే, మేము కూడా వచ్చేస్తామన్నారు శిష్యులు. మేము కూడా వచ్చేస్తాం. అందులో ఎవరున్నారు తెలుసా? సీమోను పేతురు, తోమా, నతనయేలు, యాకోబు, యోహానులు, మరో 2. 2వ వచనంలో 7 ఉన్నారు అక్కడ. తానొక్కడు మరో 6 నుంచి అడగొట్టాడు. సరే, రాత్రంతా చేపలు పెట్టారు, ఏమన్నా దొరికిందా? ఏమీ దొరకలేదు. పైగా బట్టలు లేకుండా చేపలు పడుతున్నాడు మనోడు. ప్రార్థన లేకపోతే వెనక జారిపోవడం, దిగంబరత్వం, భక్తిహీనత, దేవుని అసహ్యమైన స్థితి, కరువు, శ్రమపడ్డమే తప్ప ఫలితం లేని స్థితి, ఇవన్నీ కూడా కొరత అని చెప్పొచ్చు. ప్రార్థనా రాహిత్యం బ్రతుకులో సంతృప్తిని లేకుండా చేస్తుంది, సమృద్ధి లేకుండా చేస్తుంది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, మన ప్రార్థనా సమయాలు పెంచుకుందాం, ప్రార్థనా గ్రహింపును పెంచుకుందాం. ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు ఎన్నున్నాయో, ఇంకోలా చెప్తే ప్రార్థన లేకపోతే కలిగే నష్టాలు ఎన్నున్నాయో టూకీగా జ్ఞాపకం చేసుకో. కోపం, పిరికితనం, అబద్ధం, అనుమానం, విశ్వాసం లేనటువంటి ఆరాధన, వెనక్కి జారిపోవడం, చివరకు కొరత, కరువులు ఉంటాయి. అదే నీ జీవితంలో సరైన ప్రార్థన ఉందనుకోండి, సమాధాన స్థితి ఉంటుంది, మానసిక నిబ్బరం, ధైర్యం ఉంటుంది, సత్యాన్వేషులుగా బ్రతుకుతావు, అనుమానం లేనటువంటి స్థితిలో ప్రభును వెంబడిస్తావు, నీ ఆరాధన విశ్వాసయుతంగా ఉంటుంది, కష్టం వచ్చినా వెనకకి తగ్గవు, బలహీనపడవు, పోరాటాల్లో నిలుచుంటావు, సమృద్ధి కలిగి ఉంటావు. కనుక మన ప్రార్థనా సమయాలు అధికం చేసుకుందాం. ప్రభు లాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.